पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमस्कारः। नमस्कार महोदय। शुभोदयं महोदय। नमस्कार महोदय। नमस्कार महोदय। नमस्कार महोदय। प्रभातम्। అస్తు వచ్చిన వాళ్ళంతా కనీసం వీడియో ఆన్ చేస్తే ఒకరికొకరి దర్శనాలు అవుతాయి, పరిచయాలు కూడా అవుతాయి. అందరూ నల్లగా కూర్చుండిపోతే కష్టం. అస్తు ఈరోజు మనకి సంభాషణ వరకే మనం కూర్చుందాము. ఎందుకంటే ఇంకా నాకు ఇంట్లో ఇంటర్నెట్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఈరోజు వచ్చి చేస్తామని చెప్పారు వాళ్ళు. ఇంటర్నెట్ లేనందువల్లే నేను వీడియో రికార్డింగ్ ఇప్పుడే పంపించాను మీకు. కాబట్టి మీరు ఇంకా చూడాలి. తర్వాత మీకు హోంవర్క్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఈరోజు తరగతి లేకుండా మీరు వీడియో చూసుకుని హోంవర్క్ చేస్తే కనుక రేపటి నుంచి మనం మామూలుగా మళ్ళా 2వ తరగతి నుంచి కంటిన్యూ చేద్దాం మనం. సామాన్యంగా శనివారం నాడు సెలవు ఉంటుంది. కానీ ఈ శనివారం మాత్రం మనకి ఈరోజు మిస్ అయిపోయాం కాబట్టి శనివారం కూడా మనం క్లాస్ చెప్పుకుంటాం. ఆదివారం సెలవు ఉంటుంది. మళ్ళా సోమవారం నుంచి శుక్రవారం వరకు చెప్పుకోవడం జరుగుతుంది. మస్తు. ఇప్పుడు బాగానే వినిపిస్తోందా? అంటే బాగానే వినిపిస్తోంది అంటే కనుక చెప్పేస్తాను క్లాస్ నేను. అందుకోసం అడిగాను. అంటే మధ్య మధ్యలో ఇబ్బంది లేకుండా బాగానే ఉంది అంటే కనుక వినిపిస్తోందా? బాగానే వినిపిస్తోందా? వినిపిస్తోందా? అంటే చాలా మంది మరి రావడం మానేస్తారేమో. అంటే చాలా మందికి నేను ఇవాళ క్లాస్ లేదని చెప్పాను. వద్దులేండి, పర్వాలేదు. ఎందుకంటే మీరు ఇంకా చదువుకోవాలి కాబట్టి. అస్తు, ధన్యవాదాలు. నమస్కారం మహోదయ. ఈరోజు క్లాస్ పెట్టుకోవద్దు మనం, ఎందుకంటే వీడియో ఇప్పుడే పంపించాను నేను. మీరు తీరిగ్గా వీడియో చూడండి. అట్లాగే ఇది అయిపోయిన తర్వాత హోంవర్క్ కూడా పంపిస్తాను నేను. తీరిగ్గా చెయ్యండి, పర్వాలేదు, తొందర ఏం లేదు. అది చెయ్యండి. చేసిన తర్వాత మనం రేపు క్లాస్ పెట్టుకుందాం మనం. అస్తు, ధన్యవాదः. అస్తు, సంభాషణాభ్యాసం ప్రారంభం కుర్మః. ఆగచ్చन्तు. ఫణిరాజు మహోదయ నమస్కారः. భవతः నివాసం కుత్ర మహోదయ? ఇబ్బంది వస్తోంది. ఇబ్బంది అయితే ఉంది మేడం. ఇబ్బంది వస్తుంది. నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. ఉన్నది, అదే అంటున్నాను, నెట్ ప్రాబ్లం ఉంది. అందుకని మనం క్లాస్ చెప్పుకోలేము, చాలా కష్టం క్లాస్ చెప్పడం ఇట్లాగా. సో అందుకని ఈ రోజు మనం ఇదే సంభాషణ చేద్దాము. అస్తు, ఫణిరాజు. అంటే రికార్డింగ్ ఫాలో అయితే రికార్డింగ్ ఫాలో అవ్వమంటారా? అంటే ఈ రోజు తరగతి పెట్టుకోవద్దు మనం. అభ్యాసం రేపు మళ్ళీ రేపు ఇదే టైం కదా?
అవునండి. నేను మెసేజ్ పెడతాను. గ్రూప్‌లో మెసేజ్‌లు పెడుతూ ఉంటాను నేను. అలాగే. అందుకని మీరింకా చూసాం సార్. సంశయం అక్కర్లేదు. ఈరోజు ఇంటర్నెట్ సరైపోతుందని చెప్పాడు. ఆహాహా! అచ్చా! సరైపోతే గనుక రేపటి నుంచి మళ్ళీ మామూలే. మనకు ఒక్కరోజు మిస్ అయిపోతుంది అంతే మనకి. మరింక దానికేం చేయలేం. మన చేతిలో లేనిదది. అవునండి. అదే. అందుకని చేయలేం. ఏం చేయలేం మనం. అస్తు. ఇప్పుడు మన ఈ సంభాషణ రికార్డింగ్ చేస్తున్నాను నేను. అది పంపిస్తాను నేను. అలాగే. అలాగే సార్. తర్వాత అంతా అది కూడా ఒకసారి మీరు ఎలా మాట్లాడాను, తప్పులు మాట్లాడానా ఏంటి అని అది చూసుకునేటటువంటి అవకాశం కూడా మీకు దొరుకుతుంది. అస్తు. ఇప్పుడు ఫణిరాజు మహోదయ నమస్కారः. మహోదయ భవతः నామ కిం? నమస్కారः, శుభోదయం మహోదయ. మమ నామధేయం ఫణిరాజు శర్మణः. జ్వాలాప్రసాద్ మహోదయ, భవతः నామ కిం? మమ నామ జ్వాలాప్రసాదः మహోదయ. భవతः నామ కిం? మమ నామ ఫణిరాజ శర్మణः. ఫణిరాజः. అస్తు. ధన్యవాదः. మహోదయ భవాన్ భవతः నివాసం కుత్ర అస్తి? మమ నివాసం విశాఖపట్నే अस्ति. విశాఖపట్టణే అస్తి. ఉత్తమం. అస్తు. విశాఖపట్టణే కుత్ర మహోదయ? విశాఖపట్టणे పెద్దవాల్టేర్ సమీపే अस्ति. అస్తు. ఉత్తమం ఉత్తమం. మమ గృహం మహోదయ, మమ గృహం తార్నాక ప్రదేశే अस्ति. భాగ్యనగరే. భాగ్యనగరే తార్నాక ప్రాంతే अस्ति. అహం తార్నాక ప్రాంతే వసామి. అస్తు. ఉత్తమం. ఇక్కడ చాలా మంది వచ్చారు. సుగంధి, పివి లక్ష్మి, శైలజ, మాధవి, సుమలత. వీడియో ఆన్ చేయండి. రమాకుమారి, సంధ్య. వీడియో ఆన్ చేస్తే కాస్త మనకి కష్టమైతే చెయ్యొద్దు. కష్టం లేకుండా మీరు ఈ క్లాస్ కోసమే కూర్చున్నప్పుడు అందరూ కనిపిస్తూ ఉంటే కాస్త ఎవరికి వాళ్ళని ప్రశ్న వెయ్యాలి, ప్రశ్న ఏంటి వెయ్యాలి అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఏమంటారు, సంధ్యా మహోదయ నమస్కారः. సంధ్యా మహోదయ నమస్కారः. అన్నపూర్ణ మహోదయ నమస్కారः. అస్తు. నమస్కారः మహోదయ. సంధ్యా మహోదయ భవతి విద్యార్థిని వా గృహిణీ వా? గృహిణీ మహోదయ. అస్తు అస్తు. విద్యార్థిని ఇతి అహం చింతితవాన్. అస్తు. అన్నపూర్ణ మహోదయ. సంధ్యా మహోదయ భవతి భవత్యాः నివాసం కుత్ర అస్తి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మహోదయ. గ్రామः కः? రాజాం. గ్రామः రాజాం. రాజాం శ్రీకాకుళం జిల్లా వా? అంటే మహోదయ. జీసిగడం సార్. మీరు జీసిగడం శ్రీకాకుళం జిల్లా. సంస్కృతమే, తెలుగొద్దు. ఆం మహోదయ. మహోదయ. నా ప్రశ్న ఏంటంటే రాజాం శ్రీకాకుళం ప్రాంతం వా? శ్రీకాకుళం జిల్లా. ఆం మహోదయ శ్రీకాకుళం ప్రాంతం. అంతే, అయిపోయింది సమాధానం. అంటే మనం సంస్కృతంలో మాట్లాడుకోవాలంటే గనక పెద్ద పెద్ద వాక్యాలు మనం మాట్లాడే శక్తి లేదు మనకి. చిన్న చిన్న వాక్యాలే మాట్లాడగలం. మమ నామ ఆనందకుమారः, మమ గ్రామः నర్సీపట్నం, అట్లా. అస్తు. మమ నామ మహోదయ. సంధ్య పక్కన హా పెట్టాలా వద్దా? సంధ్యా. మీరు విసర్గ పెడితే ఏంటవుతుంది? అది పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా? పుంలింగః. అహ అంత పదాని సర్వాణి పుంలింగ పదాని. స్త్రీలింగ పదాని ఈకారాంత. అతః సంధ్యా, అనురాధా, భార్గవి, తదనంతరం ఈకారాంతం సుగంధి, రమణి, లక్ష్మి,
ఏతాని మాధవి ఈకారాంతం స్త్రీలింగ పదాన్ని. అతః పురుషాః పురుషులు విసర్గ. మాత్రమే విసర్గ స్థాపయంతి. మహోదయ మనము మాదేవి అంటే తెలుగులో ఇక్కడ ప్రశ్నల దీర్ఘం కోసం వాడతారు. ఇక్కడ ప్రశ్నల కోసం రాలేదు, మనం అభ్యాసం కోసం వచ్చాం మనం. అంటే నా మనసులో మాత్రం ప్రతి కార్యక్రమంలోనూ లక్ష్యం చాలా క్లియర్గా ఉంటుంది. ప్రశ్నలు వెయ్యాలి అంటే గనక తరగతి ప్రారంభం అవ్వాలి, తరగతిలోనే ప్రశ్నలు, లేదంటే వాట్సాప్లో ప్రశ్నలు వేయండి. ఇక్కడ మాత్రం సంభాషణ, సంస్కృతం తప్ప వేరే ఇంకే భాష మనం ఉపయోగించొద్దు. మనం దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా నాకు ఏ భాష రాదు అనుకున్నప్పుడే సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. తప్ప ఉప్ప పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. అందుకని ఏంటంటే మన చిన్న చిన్న వాక్యాలు ముందు నేను నేర్చుకున్నాం మనం అంతవరకే. ఇప్పుడు ఏమంటారు, జ్వాలాప్రసాద్ మహోదయ భవాన్ కిం పఠతి? అహం పుస్తకం అహం సంస్కృతం పఠామి. పఠామి మనకి తెలుసు కదా, పఠతి పఠమి మనకు అర్థం తెలుసు, కిమ్ అంటే తెలుసు. ఆ రకంగా మాట్లాడుకుందాం. మనకి ఎంతవరకు జ్ఞానం ఉందో అది ఉపయోగించుకుని చిన్న చిన్న వాక్యాల్లో 3 పదాలు 4 పదాలు, అంతకని ఎక్కువ వద్దు. అలా మనం ప్రయత్నం చేద్దాం. అందరూ ప్రయత్నం చేయండి. నన్ను ప్రశ్న వేయండి, మీలో మీరు ప్రశ్నలు వేసుకోండి, నేను వేసే ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. అలాగ మనం ప్రారంభిస్తున్నాం, మన తాలూకా ప్రయాణాన్ని చక్కగా ప్రారంభిస్తున్నాం. మనం ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ 2-3 అప్పుడే చక్కగా మాట్లాడగలుగుతున్నారు. అంతే, మాట్లాడడం ఇంకేం లేదు. అందరూ ముందుకు రండి, వెనక్కి ఉండిపోకండి ఎవరు కూడా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడండి, మీరే చొరవ తీసుకుని అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి అంతే. అస్తు, నేనేదో ప్రశ్నలు వేస్తూ ఉంటాను. అస్తు. ప్రసాద్ మహోదయ, అంటే నాకు తెలుసుకోవాలని ఉత్సాహం, నాకు ఎవరు ఎక్కడ ఉంటారు, ఎవరి నివాసం ఎక్కడుంది, ఎవరు ఏం చేస్తారు. ఫస్ట్ ప్రసాద్ మహోదయ. నమస్కారం మహోదయ. జాలసూత్రం వా జలసూత్రం వా? జలసూత్రం. జలసూత్రం. జల వాటర్ సూత్రం జలం. అస్తు, జలసూత్రం. జలసూత్రం ఇది. అస్తు మహోదయ, మనం ప్రయత్నం చేద్దాం. ఇంక ఏ భాష మాట్లాడద్దు మనం ఇక్కడ. అస్తు సార్. మీరు జల మీన్స్ వాటర్, నో అవసరం లేదు ఆ విషయం చెప్పడం నాకు. ఇక్కడ మన లక్ష్యం ఒకటే, సంస్కృతంలో మాట్లాడడం మాత్రమే. ఇప్పుడు నాకు తెలియక కాదు, మీరు జలసూత్రం అన్నా ఊరికనే మీతో ప్రశ్న వెయ్యాలి అని అట్లా ప్రశ్న వేశాను నేను. జలసూత్రం వా జాలసూత్రం వా అని, వా అన్న పదం ఉపయోగించాలి. వా అన్న పదానికి అర్థం తెలియాలి మీకు. అందుకని జలసూత్రం వా జాలసూత్రం వా? జలసూత్రం మహోదయ, జాలసూత్రం నాస్తి. అయిపోయింది అంతే. అస్తు, ఉత్తమం. భవాన్ భవతః నివాసం కుత్ర మహోదయ? మమ నివాసం బాలానగర్, భాగ్యనగరే, బాలానగర్ సమీపే. ఓ అస్తు, సమీపే ఏవ. అహం కేపీహెచ్బి ప్రాంతే నివసామి. అచ్చు సమీపే. సమీపే సమీపే ఏవ. అస్తు అస్తు అస్తు, ఉత్తమం. అనంతరం తులసీరామః. తులసీరామ మహోదయ నమస్కారः. ధన్యవాద. నమస్కార మహోదయ. మహోదయ. భవతః నివాసం కుత్ర మహోదయ? మమ నివాసం హైదరాబాద్ భాగ్యనగరే బాగంబరపేటే స్థిత. బాగ్ అంబర్పేట అస్తి. స్థిత అన్న పదం అస్తి. ఇంతవరకు మనం చెప్పుకోలేదు స్థిత అన్న పదం. నేర్చుకోలే. కరెక్ట్. బాగంబరపేట అస్తి. ఇప్పుడు ఎందుకు అట్లా అడ్డుకుంటున్నానంటే, నేను మనకి ఇంతవరకు ఏ విధమైన సంస్కృతం తెలుసో దానిలో తప్పులు ఉన్నాయి చాలాను. స్థిత అంటే తప్పది. ఓకే, రైట్. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఏం నేర్చుకుంటున్నామో ఆ పదాలే ప్రయోగిద్దాం మనం. మమ నివాస భాగ్యనగరే బాగంబరపేటే అస్తి. అస్తి. మహోదయ, మీరు స్థిత అని వాడదాం అనుకుంటే స్థితః. కరెక్ట్. మీరు అహంతో ప్రారంభించారు అక్కడ, దీనికి మళ్ళీ వ్యాకరణం వచ్చేస్తుంది. మనకి వ్యాకరణం ఎందుకండి, మనకి అస్తి సులభంగా ఉంది. వ్యాకరణం తర్వాత నేర్చుకుందాం మనం. అస్తు అస్తు. అనంతరం శ్రీదేవి మహోదయే. శ్రీదేవి బుద్ధరాజు మహోదయే నమస్కారः. నమస్కారः మహోదయ. భవత్యాః నివాసం కుత్ర మహోదయే? మమ నివాసం భాగ్యనగర్ సంజీవ్ రెడ్డి నగర్ అస్తి.
అస్తి. ఉత్తమం. అస్తు మహోదయ. ధన్యవాదः. ఇక్కడ మీరు ఒక్క విషయం మీరందరూ కూడా గుర్తించండి. పురుషులతో మాట్లాడేటప్పుడు తులసీరామ్ మహోదయ, ప్రసాద్ మహోదయ, జ్వాలాప్రసాద్ మహోదయ అంటున్నాను. అదే స్త్రీలతో మాట్లాడేటప్పుడు శ్రీదేవి మహోదయే, ఏ భార్గవి మహోదయే. అమ్మా మీరు భార్గవి గారు రాసేసుకోక్కర్లేదు. మహోదయ మహోదయ అంతే. వద్దు, ఇక్కడ అభ్యాసం చేయండి మీరు. మనం రాసుకోవడం మొదలు పెడితే మిగతావన్నీ మర్చిపోతాం మనం. అభ్యాసం మీరు మాట్లాడండి. అలాగే. అస్తు మహోదయ, అస్తు మహోదయ. అస్తు మహోదయ, అట్లా అభ్యాసం చేయండి. అస్తు. అస్తు. భార్గవి మహోదయ, భవత్యాः నివాసం కుత్ర మహోదయ? అహం విశాఖపట్నం నగరే అస్తి. మమ నివాసం లలితా నగర్. అస్తు అస్తు, ఉత్తమం ఉత్తమం. భవత్యాः పుత్రः వా పుత్రీ వా అస్తి వా? అహం త్రీణి ఏకం ద్వే త్రీణి పుత్రాः. మమ పుత్రాः అహం నాస్తి, మమ మమ త్రీణి పుత్రాः అస్తి. ఉత్తమం, అస్తి, ఉత్తమం. అస్తు. అనంతరం అన్నపూర్ణ మహోదయే నమస్కారः. నమస్కారం మహోదయ. భవతి విద్యార్థిని వా గృహిణీ వా? విద్యార్థిని వా? ఉత్తమం. భవతి కుత్ర పఠతి? కుత్ర పఠతి మహోదయ? మహోదయ డిగ్రీ ద్వితీయ సంవత్సరం. కుత్ర పఠతి? కుత్ర? తెనాలి ప్రాంతే. అస్తు. అస్తు. విద్యాలయస్య నామ కిం? విద్యాలయం మహోదయ కిం? పునః వదంతు, పునః వదతు మహోదయ. గుప్తా కళాశాల. ఉత్తమం. అవగతం అవగతం. శ్రూయతే. మీ మొహం కనిపించట్లేదు. అస్తు. వాణీ మహోదయ నమస్కారः. అత్ర లక్ష్మీ మహోదయే, రమాకుమారి మహోదయే, శైలజా మహోదయే, సుధా గోపాల్, సంధ్యా. హరి ఓం. అస్తు అస్తు మహోదయ, అవగతం అవగతం మహోదయ. సుగంధీ మహోదయే నమస్కారः. సంధ్యా మహోదయే నమస్కారः. పివి లక్ష్మీ మహోదయే నమస్కారः. రమాకుమారి మహోదయే నమస్కారः. మహోదయే నమస్కారः. వాణీ మహోదయే నమస్కారः. సుగంధీ మహోదయే నమస్కారः. నమస్కారం మహోదయ. నమస్కారः. మహోదయే భవతి గృహిణీ వా? మమ గృహిణి, అహం గృహిణి. అహం గృహిణి. ఉత్తమం. కార్యాలయే గృహే అస్తి వా? గృహే అస్తి వా మహోదయ? గృహే తిష్టతి వా? గృహే తిష్టతి వా? మమ భవతి గృహే తిష్టతి వా? మీరు కరపత్రం చూడలేదు. మహోదయ. గృహే తిష్టతి వా? వినపడుతుందా ఆమెకి? అస్తి అస్తి మహోదయ. ధన్యవాదः. అనురాధా మహోదయే, సంధ్యా మహోదయే. అంటే నాకు కనిపిస్తున్న వాళ్ళనే ప్రశ్నలు వేస్తున్నాను నేను. కనిపించని వాళ్ళని ఎవరిని ప్రశ్న వేయట్లేదు. హరి ఓం. రండి, మీలో మీరు కూడా మాట్లాడుకోవచ్చు.
నేనే కాకుండా. అంటే మీలో మీరు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కదా! ఎక్కడుంటారు మీరు? అరే! మీరు కూడా విశాఖపట్నమేనా? మీరు కూడా భాగ్యనగరమేనా? ఎక్కడుంటారు భాగ్యనగరంలో? మీ పిల్లలేం చేస్తున్నారు? ఇట్లా అనిపిస్తుంది కదా! అవన్నీ కూడా మాట్లాడండి. महोदय भवान् कुत्र अस्ति? भाग्यनगरे महोदय। भाग्यनगरे। भाग्यनगरे इत्युक्ते? भाग्यनगरे कुत्र अस्ति? भाग्यनगरे इत्युक्ते हैदराबाद् महोदय। भाग्यनगरे केपीएचबी कॉलोनी। केपीएचबी कॉलोनी। धन्यवादः महोदय। प्रसाद महोदय नमस्कारः महोदय। नमस्कारः महोदय। विशाखापट्टनम में वसति विशाखापट्टनम वसति मम ITI जंक्शन अहं विशाखापट्टनगरे अस्ति। अहं विशाखापट्टने नगरे निवसामि। మా రమాకుమారి గారు మీరు వాక్యం చెప్పాలి. అహం అని మమ అని కనీసం ప్రయోగించాలి. అప్పుడే అభ్యాసం అవుతుంది. ఇప్పుడు లేకపోతే ఏం జరుగుతుందంటే ఐఐటి కాలనీ విశాఖపట్నం అది మాట్లాడడం. विशाखापट्टनम नगरे वसति विशाखापट्टनम नगरम में ITI जंक्शन समीपे वसति. నగరం మే సంస్కృతంలో లేదు అలాంటి ప్రయోగం. మే తీసి మాట్లాడండి పర్వాలేదు. विशाखापट्टने कुत्र अस्ति महोदय? विशाखापट्टनम ITI नगर ITI जंक्शन के समीप. ITI जंक्शन इंडस्ट्रियल एस्टेट एरिया ना? इंडस्ट्रियल एस्टेट एरिया वा? మా వా అంటే ప్రశ్న. వా అంటే ప్రశ్న పదం అది. వసతి. పాపం జ్వాలా ప్రసాద్ గారు వా అని అడిగారు. మీరు మళ్ళా వా వా అంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది. అస్తు అస్తు. పివి లక్ష్మీ మహోదయే నమస్కారः. नमस्कारं महोदय। नमस्कारः। नमस्कारं नास्ति, नमस्कारः। नमस्कारं करोमि। नमस्कारः महोदय। नमस्कारं करोमि। नमस्कारं महोदय। नमस्कारं महोदय तप्पदि। नमस्कारः नमस्कारः महोदय। महोदय లేకపోతే నమస్కారం కరోమి. अस्तु। भवती किं करोति महोदय? अहं गृहिणी महोदय। आम् अस्तु अस्तु। गृहिणी अनन्तरं गीतं गायति वा? प्रतिदिनं पूजां करोति वा? योगाभ्यासं करोति वा? आं महोदय, अहं योगाभ्यासं करोमि। उत्तमं करोमि। अहं गीतं गायामि। अहं गीतं गायामि, भगवद्गीता पठामि। आम्। लक्ष्मी महोदय भवती गीतं गायति वा? न ज्वालाप्रसाद महोदय गीतं गायति। अस्तु अस्तु उत्तमं। रमा कुमारी महोदय वदतु। वदतु महोदय। अहं पूजा करोमि। उत्तमं। पूजां करोमि। अहं योगाभ्यासं बी అన్నకి ఏమంటారండి కోడా అనడానికి? అభ్యాసం करोमि। अपि करोमि। वेदाभ्यासम् अपि करोमि। अस्तु उत्तमम्। ज्ञानं नास्ति। अहं संस्कृतज्ञानं नास्ति। अहं दैवभक्ति अस्ति। मम
मम इदानीं किञ्चित् अस्ति। हैमवती अस्ति संस्कृतपरिज्ञानं नास्ति। अस्तु मम अपि मम नाम अन्नपूर्णा भवत्याः नाम किं रमाकुमारी महोदये मम नाम रमाकुमारी विशाखपट्टनम में वसामि। विशाखपट्टनम नगरे नगरे विशाखपट्टनम नगरे वसामि। उत्तमं। पूजा समये रमाकुमारी महोदये कर्पूर नीराजनं ददाति वा? आम् मम ददामि। नीराजनं समर्पयामि। नीराजनं समर्पयामि। प्रसादं निवेदयामि। निवेदनं समर्पयामि। निवेदनं समर्पयामि सम्यक् वा? न निवेदयामि। नो चेत् प्रसादं समर्पयामि। अनन्तरं दीपं करोति वा? दर्शयामि। दीपं दर्शयामि। दीपदर्शनं करोमि। उत्तमम्। अस्तु अस्तु। अत्र अयोध्यानगरे श्रीरामचन्द्रः अस्ति। आं महोदय प्रयाणं करोति वा? न कारणं किम्? आह्वानं नास्ति वा? न न नवंबर मासे प्रयाणं करोमि। नवंबर मासे प्रयाणं करोमि। उत्तमम्। काशीवासे नवदिने काशीक्षेत्र क्षेत्रे नवदिने अंतमे अयोध्या మీరు నవదినే తర్వాత ఏంటో చెప్పలేదు మాకు. కాశీ క్షేత్ర నవదినే అన్నారు, తర్వాత ఏంటో చెప్పలేదు మాకు. वसामि వసామి. కాశీ క్షేత్ర నవదినే వసామి. అనంతరం అనంతరం అయోధ్య నగరం गच्छामि కరపత్రం చదివితే మీకు పదాలు గుర్తుంటాయి. గచ్చామి. ఎవరో అందించారు. ధన్యవాదాలు. గచ్చామి. అనంతరం అయోధ్య నగరం గచ్చామి. అస్తు. బాలరామ దర్శనం बहु इच्छां करोमि। नवंबर मासे अयोध्या नगरे बालराम दर्शनम् अहं करोमि। उत्तमं। दर्शनं करोमि, प्रयाणं करोमि, स्नानं करोमि, दन्तधावनं करोमि। अयोध्या समीपे विविध नगरे तीर्थयात्रा इच्छां करोमि। उत्तमम्। इच्छां करोमि। आम्, इच्छा अस्ति। नमस्कारः महोदय। नमस्कारः। हेमवती वा हैमवती? नाम हेमवती। हेमवती वा? अस्तु अस्तु। आम्। हैमवती पार्वती, हेमवती का? हेमवती गोल्ड ఏమంటారు స్వర్ణధారిణి. స్వర్ణధారిణి స్వర్ణం హైమవతి పార్వతీదేవి. हेमवती स्वर्णम। हेमवती का महोदय? का देवी? का देवी? हेमवती का देवी? पार्वती देवी वा, लक्ष्मी देवी वा, सरस्वती देवी वा? हैमवती पार्वती देवी खलु? हेमवती का देवी? लक्ष्मी देवी माल లాస్ట్ ఏమనాలి నాకు తెలియదు. అది హేమము అంటే బంగారం అని కదా. అది తెలుసమ్మా. హేమవతి అంటే అమ్మవారు ఎవరు?
కాదమ్మా, పేరు మీకు చిన్నప్పుడే పెట్టారు, ఇప్పుడు పెట్టారా? చిన్నప్పుడే పెడతానండి. మీకు ఇప్పటిదాకా తెలియకపోవడం ఏంటి? హేమవతి అంటే ఏంటో? అదే అంటే బంగారం అని, అంటే బంగారం అని తెలుసు, హేమవతి అంటే బంగారం ధరించినది అని. కానీ ఏ- అమ్మవారి పేరు ఏంటో తెలియదు. దానికి ఒక అమ్మవారు లక్ష్మీదేవి అనుకున్నాను నేను. లక్ష్మీదేవి. హేమాంబర భూషిత అంటే బంగారమే కదా, సాక్షాత్ శ్రీ ఆ. మహాలక్ష్మి అయి ఉంటుంది. లక్ష్మి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి మీకు కూడా. నేను అవును. హైదరాబాద్ నుండి వచ్చాను, ఇందాకే వచ్చాను జర్నీ నుండి. అనుకున్నాను తెలుగు महोदय సంస్కృత अहं मार्चि मासे वाराणसी गतवान्, अपि अयोध्या अपि गतवान्। ఓ అదృష్టం. अयोध्या बालरामः दृष्टवान्। దర్శనం ఉత్తమం. బహు సమ్యక్, బహు సమ్యక్. రోజా భగిని. అహం खादामि भवान् खादति वा? ఆ భగిని, दशदिनं వసితవాన్. అక్కడ ఉన్నాను అని అయోధ్య చెప్పడానికి. నగరి, అయోధ్య నగరి, కాశీ నగరంలో 10 కాశీ రోజులు, నగరి, 9 రోజులు, నవదినం 10 రోజులు ఉన్నాం. అయోధ్య నగరి. మళ్ళా మీరు తెలుగులోకి అయోధ్యలో మళ్ళా మీరు తెలుగులోకి వచ్చేస్తున్నారు. అదే అది ఎలా అనాలి, 9 రోజులు అక్కడ ఉన్నాము. అనకండి అటువంటిప్పుడు. నవదినే వచ్చే వరకు వెయిట్ చేయండి. వారణాసి నగరే నవదినే అహం అత్ర అత్ర వసితవాన్. అయ్యా, స్వామి. రానిది ఎందుకు కష్టపడతారు? వచ్చిన వాక్యం చెప్పండి. అహం వారణాసి నగరే నవదినం వసితవాన్. అయ్యా, ఇంకా మనం ఆ వసితవాన్ భూతకాలం చెప్పుకోలేదు మనం. సరే మీరు చెప్పనిచ్చాను నేను, కానీ చెప్పనివ్వను అంటే సామాన్యంగా. వెళ్ళొచ్చాను కాబట్టి. అదే అంటున్నాను, ఆ రకమైనది చెప్పొద్దు అంటున్నాను. ఆ రకమైన వాక్యాలు ఉపయోగించండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వారణాసి నగరే వాక్యాలు అయితే దశదినం తప్పు లేకుండా ప్రయోగించగలుగుతాం కదండి. వసామి. అంతే చాలు. అహం వారణాసి నగరే నవదినే వసామి. వస్తు ఉత్తమం. నవదినం వసామి. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా మాట్లాడకుండా స్థిరంగా కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరోజ మహోదయే. మాటలు భగిని. అమ్మా, త్వం అన్న పదం లేదు ఇక్కడ. ఇంకా రాలేదు. అహం खादामि भवान् खादति वा? భవతి కుత్ర వసతి? అహం హైదరాబాద్ నగరే వసతి భగిని. హైదరాబాద్ నగరే వసతి. వసామి అమీర్పేట స్థానే వసామి భగిని. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకా ఇక్కడ ఎవరైనా మాట్లాడని వాళ్ళు ఉన్నారా? లక్ష్మీ మహోదయే. అందరూ మాట్లాడాలి, వెనక్కి ఉండిపోకండి. మహోదయ, నేను ఇప్పుడే వచ్చానండి, నేను మాట్లాడలేదు. అవన్నీ వద్దు నాకు. మాట్లాడని వాళ్ళు ఉంటే మాట్లాడే ప్రయత్నం చేయండి. మహోదయ, అమ్మ. మహోదయ, అహం खादामि भवान् खादति वा? దాని ఆగచ్చతి. खादामि अहमपि खादामि महोदय। अद्य मम गृहे इड्लीकम् अस्ति। అల్పాహారం వా? अल्पाहारम्। అల్పాహారం. अहं खादामि। అల్పాహారం ఉపాహారం. महोदय, भवान् खादति वा? करेक्ट. भवान् पठति वा? अस्तु महोदय। भवान् खादति वा? भवान् खादति वा? भवान् स्नानं करोति वा? भवान् दन्तधावनं करोति वा? भवान् अल्पाहारं खादति वा? भवान् अल्पाहारं खादति वा? दन्तधावनं करोति वा? हरि ओम्। करोति वा? महोदय, पुरुषः भवान् इति वदति, इति स्त्री? అహం అల్పాహారం సమానమేవ. ఖాదామి. समानमेव। భవత్యా ఖాదతి వా? रामः प्रयाणं करोति, सीता प्रयाणं करोति, शिवः प्रयाणं करोति, गौरी प्रयाणं करोति, अहं प्रयाणं करोमि। अस्तु महोदय। अहं प्रयाणं करोमि, सः प्रयाणं करोति,
ఏషః ప్రయాణం కరోతి, సా ప్రయాణం కరోతి, ఏషా ప్రయాణం కరోతి, తత్ ప్రయాణం కరోతి, ఏతత్ ప్రయాణం కరోతి, అహం ప్రయాణం కరోమి. మీరు కరపత్రం 4వ పేజీలో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అంటే మీకు గుర్తు చేసుకోవడం కోసం. సహా ఏషః కహ, ఏషా సా ఆ, తత్ ఏతత్ కిం. కహ ప్రయాణం కరోతి, కహ ప్రయాణం ఎక్కడికి? వారణాసి క్షేత్రే కహ ప్రయాణం కరోతి, సహ కహ. అహం ప్రయాణం కరోమి. ఆ, అహం ప్రయాణం కరోమి. రామః ప్రయాణం కరోతి, కా రామః ప్రయాణం కా ప్రయాణం కరోతి, బాలः ప్రయాణం కరోతి. ఆ? ఏమి అన్నారు? బాలికా ప్రయాణం కరోతి, బాలికా ప్రయాణం కరోతి. ఉత్తమం. అది కహ కా. నేను హైదరాబాద్ నుండి వచ్చాను అంటే అహం హైదరాబాద్ నగరే తహ అనాలండి. వస్తుంది. నగరే తహ ఇంకా చెప్పుకోలేదు మనం అవి. అహం నగరే బేతంచెర్ల ఆగచ్చామి అవి అంటే కార్యానేన. అందరికీ నా ప్రార్థన ఏంటంటే ఇందులో మీరు కొంతమంది పరీక్షలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏమీ తెలియకుండా సంస్కృతం ఒక ముక్క కూడా తెలియకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చెయ్యాలి. మనం కొత్త కొత్త పదాలు చెప్పుకోని పదాలు ప్రయోగించడం మొదలు పెడితే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో అందుకని దయ ఉంచి ఇంతవరకు ఉన్నామో ఆ పదాలు మాత్రమే మాకు కూడా మొదటి నుండి రావాల్సిందే సంభాషణ మాట్లాడుకుందాం మనం. అంటే మీకు తొందరగా ఉంటుంది, వేగం సంభాషించేద్దాం, ఇదెలా అదెలా ఇదెలా అని అన్ని వస్తాము. నెమ్మది నెమ్మది అక్కడికి వస్తాం మనం. అస్తు. ఓకే అస్తు. నమస్కారం మహోదయ. ప్రవీణ్ మహోదయ నమస్కారः. మమ నామ దుర్గా ప్రవీణः. భవాన్ కుత్ర నివసతి మహోదయ? శ్రీకాకుళం నివసతి మహోదయ. అహం శ్రీకాకుళం. శ్రీకాకుళం ప్రాంతే నివసామి. శ్రీకాకుళం నగరే నివసతి వా? రణస్థలం శ్రీకాకుళం నగరే నివసతి. శ్రీకాకుళం నగరే నాస్తి. రణస్థలం పట్టణం వా గ్రామం వా? గ్రామం. అస్తు. రణస్థలం గ్రామే వసామి. అస్తు. శ్రీకాకుళ నగర సమీపే మహోదయ రణస్థలం గ్రామే నివసితి వా? భవాన్ కిం కరోతి మహోదయ? బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. అహం పఠామి. అహం పఠామి. అహం బీటెక్ పఠామి. బీటెక్ పఠామి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాసెస్ ఇంజనీర్ గా వర్క్ చేస్తాను. అస్తు అస్తు. ఉద్యోగం కరోతి వా? అస్తు అస్తు అస్తు. లక్ష్మీ మహోదయ. లక్ష్మీ సురేష్ మహోదయే నమస్కారः. భవతి కిం కరోతి మహోదయే? అంటే గృహకార్యం. అహం గృహకార్యం కరోమి. అన్నం పచతి వా? కాదు, ఆం. అన్నం పచామి. ఉత్తమం. మమ్మల్ని పిలుస్తారా మరి? అస్తు. నమస్కారः మహోదయ. నమస్కారः. భవత్యాः నామ కిం? మమ నామ వెంకటరమణి. రమణి. అస్తు. రమణి. అవగతం. రమణి దీర్ఘం ఇవ్వాలి కదండి అమ్మా, సంస్కృత మాధ్యమే. దీర్ఘం దీర్ఘం ఆవశ్యకం. ఆవశ్యకం. విజయనగరం పట్టణే వసామి. జ్వాలా ప్రసాద్ మహోదయ. భవతి కిం కరోతి మహోదయ? కుత్ర వసతి? అహం విశాఖపట్టణ నగరే వసామి. భవత్యాः నామ కిం?
मम नाम अन्नपूर्णा। अन्नपूर्णा महोदये। अन्नपूर्णा अहं महोदये संस्कृतपाठं कुत्र शृणोमि। वसति? भवतः अहं तेनालीनगरे वसति। तेनालीनगरे। धन्यवादः। भवान् किं करोति? महोदय भवान् किं करोति? अहं विश्रान्त उद्योगी। संस्कृतं पठनं, भगवद्गीता पठनं इत्यादि करोमि। विश्रान्तसमये संस्कृतं पठामि, भगवद्गीतां पठामि। अस्तु महोदय। नमस्कारं महोदय, अहं अल्पाहारं पोहा करोति कुर्वन्ति खादामि। अहं सिकंदराबाद వాస్తవి. అందరికీ నమస్కారం అండి. సామాన్యంగా ఈ సంభాషణ అభ్యాస కార్యక్రమం అరగంట సేపు ఉంటుంది. ఎందుకంటే మనం 10 గంటలకల్లా మన కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి కాబట్టి. సో ఇక్కడతో ముగిద్దాము. చాలాసేపు మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఎవరో ఒకరు శాంతి మంత్రం చెప్పుకొని మనం ముగిద్దాము. శాంతి మంత్రం ఎవరు చెప్తారు? అహం పఠామి జ్యోతి శాంతి మంత్రం. జ్యోతి గారు చెప్తారు. ఒక్క నిమిషం అమ్మా. జ్యోతి గారు ఒక్కొక్క వాక్యం చెప్తూ ఉంటారు. మనం వెనకాతల శాంతి మంత్రం చెప్దాం. చెప్పండి. ఓం सर्वे भवन्तु सुखिनः। सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः। सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ शान्तिः शान्तिः शान्तिः। అస్తు. ధన్యవాదాः. రేపు మళ్ళా మనం మామూలుగా ఎప్పుడూ కలిసినట్టే 9:30 కల్లా సంభాషణ అభ్యాసము, సార్ధ నవవాదనే 10 గంటలకల్లా మనం మళ్ళా మన తాలూకా తరగతి నడుపుకుందాం. మనం ఈరోజు నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, గ్రూప్లో పెట్టాను. నేను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. దాంతో ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత గృహకార్యం కూడా పంపిస్తాను, ఇప్పుడు చెయ్యండి. అలాగే ఒక్క పని మీరు ఏం చేయాలంటే, ఇంట్లో ఉన్న జనాభా అందరినీ వాళ్ళ బుర్ర తినేసేయండి. ఎట్లా అంటే జలం దదాతు, అన్నం దదాతు, భోజనం ఖాదతి. వాళ్ళకేం అర్థం కాదు, ఏం పర్వాలేదు. మన ప్రాక్టీస్ కోసం వాళ్ళ మీద ప్రయోగం చెయ్యండి. దూరదర్శనం పశ్యతు అంటే మనకి మనసులో ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనని సంస్కృతంలో ఎట్లా చెప్పాలి, 2-3 పదాల కన్నా ఎక్కువ చెప్పొద్దు. మీరు 2-3 పదాల కన్నా ఎక్కువ చెప్పొద్దు. దూరదర్శనం పశ్యతు, అన్నం ఖాదతు, జలం దదాతు. ఎందుకంటే ముందు క్రియాపదాలు మీకు వచ్చేస్తాయి. దానివల్ల జరిగేది ఏంటంటే క్రియాపదాలు మనకి బాగా
అభ్యాసంలోకి వచ్చేస్తాయన్నమాట. అంటే మనకి ప్రతిరోజు మన బుర్రలో ఏ ఆలోచనలు వస్తాయో ఆ క్రియాపదాలు వచ్చేస్తే గనక తర్వాత మాట్లాడడం సులభం అయిపోతుంది. తర్వాత అహమ్ము మమ బాగా అభ్యాసం చేయండి. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. ఈ 2 గుర్తుంచుకోండి. అట్లాగే మనం అహం అన్నాము, భవాన్ అన్నాము, భవతి అన్నాము. అంటే నేను, మీరు అని అక్కడ. అట్లాగే మనం మమ అన్నాము, భవతః భవత్యాః అంటే నాది, నా యొక్క, మీ యొక్క అని. వాటితో వాక్యాలు రాసే ప్రయత్నం చేయండి. నాకు పంపించండి. పంపిస్తే నేను కరెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది అభ్యాసం కావాలి. సామాన్యంగా సంస్కృతంలో ఎక్కడ మనకి ఇదవుతుందంటే ఈ అహమ్ము, మమ చెప్పే దగ్గర కొంచెం మనకేమంటారు ఇది ఎలా చెప్పాలి, ఇది ఎలా చెప్పాలని వస్తుంది. రెండోది క్రియాపదం. ఆ క్రియాపదం గుర్తుకు రాదు. అప్పుడే తెలుగు మాట్లాడేస్తాం వెంటనే మనం. క్రియాపదం ప్రయత్నం చేయండి. అస్తు. ధన్యవాదః. పునర్మిలామః. ఇంకొకసారి చెప్పనా? ఇంకొకసారి ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. ధన్యవాదాలు మహోదయ. ఏదో అన్నారు ఎవరోను. ఇంకొకసారి చెప్పారా? అంటే నాకు కొంచెం అర్థం కాలేదు అనుకున్నా. ఎలా అయింది? ఏది అర్థం కాలేదు? ఏమి అంటే మీరు మమ, అహం ఇవన్నీ ఫస్ట్ నుంచి చెప్పారు. అక్కడి నుంచి కొంచెం ఒక్కటి మొట్టమొదట మీ దగ్గర కరపత్రం ఉందా లేదా? లేదు అభ్యుదయ. అది డౌన్లోడ్ చేసుకోండి ముందు మీరు. ప్రింట్అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. అందరూ ఎట్లా అనుకుంటారంటే ఫోన్లో, ల్యాప్టాప్లో చూద్దాంలే అనుకుంటారు. కానీ కాదు. ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. పెట్టుకుంటే ఉపయోగం. రెండోది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా మనం మొట్టమొదటి రోజు చెప్పుకున్నాం. మనం మొట్టమొదటి పాఠం మమ నామ ఆనంద కుమారః అంటే ఏంటి? మమ నామ లక్ష్మి అంటే అర్థం ఏంటి? నా యొక్క పేరు లక్ష్మి అని. అట్లాగే తర్వాత నేర్చుకున్నాం మనం అహం అని. అహం అంటే నేను అని అర్థము. అహం గృహిణి అంటే నేను గృహిణి. అహం శిక్షకః అంటే నేను శిక్షకుడను. అహం అర్చకః అంటే నేను అర్చకుడను. ఈ 2 అభ్యాసం చేయండి అన్నాను. మీరు ఏ విషయాలైతే మీ బుర్రలో ఆలోచిస్తూ ఉంటారో పుస్తకం చదువుదాము అనుకున్నారు మీరు. చదవడాన్ని ఏమంటారు సంస్కృతంలో? కరపత్రం తీయండి. పఠామి అని ఉంటుంది. అది కూడా మీకు తెలియాలి. అహం వస్తే పఠామి వస్తుంది. ఇంకా ఏదొచ్చినా సరే పఠతి అని వస్తుంది. అది అభ్యాసం చెయ్యాలి. అందుకని ఈ అహమ్ము, మమ అభ్యాసం చేయండి. క్రియాపదాలు అభ్యాసం చేయండి. ఇప్పుడు టీవీ చూస్తాను. వెంటనే ఏంటి దానికి పదం ఏంటి? చూస్తానంటే పదం ఏంటి? పశ్యామి. పశ్యామి. టీవీ పశ్యామి చింతా నాస్తి. టీవీ అంటే దూరదర్శనం. అక్కడ మీకు 4వ పేజీలో ఉన్నాయి పదాలన్నీ కూడా. ఒకవేళ మీకు పదం తెలియపోయినా పర్వాలేదు. టీవీ పశ్యామి ఏం సమస్య లేదు. రామాయణం పశ్యామి. అట్లాగేమంటారు? భాగవతం చదువుతాను అన్నారు అనుకోండి. మీరు మనసులో వస్తుంది ఆలోచన. వెంటనే రాగానే మీకు ఈ 10 రోజులు మీరు ఎట్లా ఉండాలంటే సంస్కృతం ప్రపంచంలో ఉండాలి మీరు. ఈ 10 రోజులును సంస్కృతంలో దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు. కరపత్రం తీయండి వెంటనే. కరపత్రంలో మీకు అవసరమైనవి అన్నీ ఉన్నాయి. ఇంకా మీకు ఏదైనా లేదనిపిస్తే నాకు వాట్సాప్లో నేను ఉన్నాను. నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. ఈ రకంగా మన ప్రయాణం చక్కగా ముందుకు సాగిద్దాము. సాగించి సంస్కృతం మన దేవభాష, మన భాష, మన అమ్మమ్మ భాష. అంటే మన అమ్మ భాష తెలుగు అయితే తెలుగుకి అమ్మమ్మ భాష సంస్కృతాన్ని ముందుకు తీసుకెళ్దాము. ధన్యవాదః. లక్ష్మి గారు మీకు క్లారిటీగా అర్థమైనట్టేనా? అర్థమైంది. అస్తు. ధన్యవాదాలు. నేర్చుకున్న ఉద్దేశంతోనే ఒక అర్థం కాకపోయినా వింటున్నానన్నమాట. వినాలి, ఏదైనా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. వినడం కాదు, మీరు మాట్లాడాలి. అంటే ఈ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మాట్లాడాలి. కాబట్టి తప్పనిసరిగా అందరూ మాట్లాడాలి. ధన్యవాదః. పునర్మిలామః. రేపు నమస్కారం. మళ్ళా